హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మా గణపతి నిమజ్జనం ఉంది ఈరోజు. అది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పులిహోర అయితే ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే ప్రసాదం లెక్క ఇక మన గణపతి కాడికి వచ్చినప్పుడల్లా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేటోళ్ళు కానీ ఎవరైనా కూడా మా దగ్గర ప్రసాదం తీసుకుంటారు అన్నట్టు. అందుకోసం అయితే ఇప్పుడు ప్రసాదం అయితే తయారు చేస్తారు. పులిహోర ఆల్రెడీ సిరా తయారు చేసిరు, పక్కకెట్టిరు. ఇక అప్పట్లోగా నేను రాలేదు, నేను కొంచెం వేరే పనికి ఏంటి. చూడండి మరి ఎట్లుంటుందో మొత్తం పులిహోర మిక్సింగ్ అన్నట్టు. పులిహోర కింగ్స్, పులిహోర మిక్సింగ్ కింగ్స్. కానీ దేవుని కాడ పెట్టే ప్రసాదాలు స్వీట్ కంటే ఈ పులిహోర అనేది బాగా ఇష్టం మనకు. ఎందుకంటే అవి పుల్ల పుల్ల మంచిగా ఉంటాయి. పక్క పక్క కొట్టి మిరపకాయ ఉంటే వేరే లెవెల్ వర్మ. ఇది ఎక్స్ట్రా అన్నట్టు, అది కొద్దిగా కలవకుంటే అది పోయడానికి గ్రేవీ. చూడండి మరి. ఇప్పుడైతే ట్రాక్టర్ని అయితే రెడీ చేస్తారు. మన బాక్సులు పెట్టడానికి అయితే రెడీ చేస్తారు. ఆల్రెడీ మొత్తం అయిపోయింది, ట్రాక్టర్ రెడీ అయింది. గణపతి పెట్టడానికి అయితే మొత్తం కొద్దిగా మంచిగా చేస్తారు అన్నట్టు. మన దగ్గర కొద్దిగా గ్రాండ్ ఉంటుంది అన్నట్టు ట్రాక్టర్ ప్రిపేరింగ్. చూడండి, వీళ్ళిద్దరు అయితే మొత్తం వేరే లెవెల్. మొత్తం వీళ్ళంతా చేసిరు ఇక మొత్తం మంది. ఎవరు చేసారో మనకు తెలియదు కానీ మనం లేవు ఇక్కడ. జనరేటర్ కానీ అవన్నీ పెట్టి ఓ 3 బాక్సులు 4 బాక్సులు ముందర పెట్టేసి చూడండి మొత్తం ఎట్లుంటుందో. ఇక మన రామకృష్ణ సేటు చేసుడు ఎక్కువ, పని బాగా చేస్తాడు ఆయన. బాగా అంటే బాగా చేస్తాడు మనోడు చింటుగాడు. ఇది మన గణపతి పోయే దాన్ని ఏమో అంటారా ఇంత, ఇంకా అంతగానం తెలియదు కానీ లైట్స్ కానీ అన్నీ మొత్తం మంచిగా చేస్తారు. ఈ గణపతి పోతుందంటే కొద్దిగా మంచిగా అనిపించాలి కానీ ఏం చేద్దాం, ఖచ్చితంగా పోవాల్సిందే. పెట్టినామంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. 9 రోజులు వచ్చి మురిపించి వెళ్తుండ అంతే దేవుడు కూడా. మనం కూడా అంతే, కానీ మనం చేసేది గ్రాండే చేస్తాం. మీరు వేసే కాడ దాకా చూడురి ఎట్లుంటుంది అనేది ఒకసారి. మీరు వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడైతే ఇది మనదైతే తయారైంది. ఇటు సైడ్ పెట్టారు గణపతి సైడు, కానీ వ్యూ మాత్రం హైలైట్ ఉంది. పైన అది ఇది ఆల్రెడీ ఇవన్నీ రెడీ అయినాయి. ఇప్పుడు మావాడు ఏంటి జనరేటర్ చాలు చెప్తాడు. చూడండి ఈడే మొత్తం. ఇక మావాడు బాగా పని చేస్తాడు, ఏదైనా ఏ పనులైనా ఫాస్ట్ ఉంటాడు కొద్దిగా. మీరు చూడొచ్చు జనరేటర్ చాలా అయింది. లైట్లు కూడా వేస్తారు ఇప్పుడు. ఇప్పుడైతే రెడీ అయింది మొత్తం ఆల్మోస్ట్. ఇక గణపతి దేవుని తీసుకొస్తే ఎల్లుడే ఇక. ఇప్పుడైతే అందరూ అయితే ఇప్పుడు గంగ నీళ్ళు అవన్నీ అయితే మన ప్రణాయన వెళ్తాడు. ఇక ఎవలాలు గుంజలు అయితే తీస్తారు మొత్తానికి అయితే. నేను కూడా చేసిన సైడ్ కొన్నా. ఇక ఇవి కొంచెం సైడ్కి జరిపితే మొత్తం గణపతి దేవుని వేయచ్చు. ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కొడతాడు చింటగాడు. ఆ చిన్న గణపతి పెట్టింది వాళ్ళే, అంతటే కొట్టిస్తాను మొత్తానికి అయితే. మొత్తానికైతే ఇప్పుడైతే మన యంగ్ రాక్స్టర్స్ గ్రూప్ అయితే గణపతి తీస్తున్నాం ఆయన నుంచి. అది కొంచెం పెద్ద అంటే అంతా హెల్ప్ ఏం లేదు, కానీ కొద్దిగా బక్క ఉన్నా కూడా దాని పీట వెనకాల బాగా పెద్దగా ఉండేది కాబట్టి మనకు కొంచెం బరువు అనేది
ఎక్కువ అయింది అట్లా. కొద్దిగా లేసు లేదన్నట్టు అట్లా 9 ఫీట్స్ ఏమో ఉంటుంది ఆ పీటతోటి కలిపి. చూడండి ఇప్పుడైతే అది మన వర్షం కొట్టుడు కాబట్టి మధ్యలో మధ్యలో మనకు ఇవేంటి అన్నీ ఆ వాటర్ అయినాయి కవర్ కదా, ఆ తడకలు బరాబర్ లేకుండే ఇక. అందుకే గణపతి కొంచెం తీసుకురాగానే మంచిగా అయింది. ఇట్లా ఫ్లో అంటే కిందికి ఇట్లా వేసారు అన్నట్టు. అది చేయబట్టి ఇక కొద్దిగా గణపతి అనేది రాలేదు. మొత్తానికైతే ఆడికెళ్ళి అయితే ఇక ఎట్లనో ఇట్లా తీసుకొచ్చినాం. వాహనంలో అయితే పెట్టినాం, ట్రాక్టర్లో. లైటింగ్స్ వేరే కదా, లైటింగ్స్ అయితే అక్కడ మంచిగా పెడతాం. మా పెద్ద గణపతి కూడా బాగానే పెడతాం. అంటే మీకు ఆల్రెడీ ఒక దాంట్లో ఉంటుంది, ఈ నా వీడియోస్లలో ఉంటుంది చూడుర్రి పోయిన సారిది. ఇప్పుడైతే ఇక మా సైడ్కి వెళ్ళి మొత్తం ఇంకా డ్యాన్స్ అయితే చేస్తారు. మీరు చూడొచ్చు. ఇది ఏంటంటే ఇట్లా ఇట్లా ల్యాండ్స్కేప్లో తీయలే, షార్ట్ రూపంలో తీసారు. ఇక అందుకోసం అని అది కూడా పెడదామని, చిన్నదే క్లిప్ కదా అని పెట్టేసినాం. ఇది ఇట్లా తీసినాం అన్నట్టు. ఇది ల్యాండ్స్కేప్లో తీసింది. మామూలు ఎగురుతారు మొత్తానికి అయితే. కానీ కొంచెం 9 రోజుల దాకా మొత్తం వేరే ఇక ఈయనే మొత్తం. ఆ వీడియోలో ఏం పెట్టలే కానీ మొత్తం ఈయనే ఉండే. కొంచెం ఇక ఫోన్ ఖరాబ్ అయ్యిండే, ఇది కూడా వేరే దాంట్లోనే రికార్డ్ అవుతుంది వీడియో. ఏవో ప్రసాదం అనేది ఈ విధంగా పెడతాం. అటుపక్క ఎగురుతారు మంచిగా, ఇటు పక్కనేమో ప్రసాదం తీసుకొని వెళ్తారు ఒక్కొక్కరు. నైట్ అవుతుంది ఇప్పుడైతే. ఇక ఎంత అవుతుందంటే మినిమం ఒక 10 అవుతుంది కావచ్చు. బొమ్మలాగా పోయింది తెలంగాణ బొమ్మ దగ్గర దగ్గర. ఈ తాత కూడా బాగా ఎంజాయ్ చేసిండు. ఆ వీడియోలో ఏం పెట్టలే కానీ కొద్దిగా వేరే లెవెల్ ఎగిరిండు అన్నట్టు. వీళ్ళంతా చింటగాళ్ళు ఇక ఎగిరి ఎగిరి అలసిపోయారు అన్నట్టు. ఫోన్ లేక తీయలేకపోయినా కానీ తీస్తుండే ఇక వీడు ప్రసాదం పెట్టే వ్యక్తి. ఓకే, ఆల్రెడీ అయితే తీసుకొచ్చినాం, మన చెరువు దగ్గరికి అయితే తీసుకొచ్చినాం. ఇక లాస్ట్ ఒకసారి పూజ చేద్దామని మొత్తానికి అయితే పూజ అవుతుంది. ఫస్ట్ ఎట్లా అంటే మన చెరువు అన్నా లేకపోతే గంగలనన్నా దిగి స్నానం చేసి వచ్చి ఇది కిందికి దించి గణపతి దేవుని ఈడ పెట్టి మళ్ళీ ఒకసారి ఇక పూజ లాస్ట్ టైం ఇది పూజ బస్సులో ఒకటి ఒకటి ముట్టించి కథం. ఇక అవన్నీ అయితే చేస్తారు పూజలు అయితే. మీరు చూడొచ్చు మొత్తం పొగ అనేది బాగా ఎందుకు వస్తుందంటే మొత్తం ఇక ఊదుబస్తీలు అన్నీ పెట్టారు. దగ్గర దగ్గర 2 ప్యాకెట్లో 1 ప్యాకెట్ మొత్తం తిప్పారు. లాస్ట్ పూజ అన్నట్టు ఇది, మీరు ఒకసారి వినండి. ఈ విధంగా అయితే పూజ అయితే చేస్తాం. ఇక లాస్ట్ పూజ అన్నట్టు ఇది. ఒక పాట పెట్టి ఇక అయ్యగారు ఎట్లా రాడు కదా లాస్ట్ వరకు. ఏమైనా ఉంటే అక్కడనే మనం గణపతి మండపంలో పెట్టినప్పుడే అన్ని పూజలు జరుగుతాయి అయ్యగారితోటి. ఈడికి వచ్చినాక ఒక పాట పెట్టి అట్లా పూజ చేసి హారతి ఇచ్చి ఇక మొత్తానికైతే నీళ్ళలో నిమజ్జనం అయితే చేసేస్తాం అట్లా. మీరు చూడండి.
ఇప్పుడు పూజ అయితే అయిపోయింది. ఇక అందరూ అయితే హారతి అయితే తీసుకుంటారు. ఇక లాస్ట్ అన్నట్టు ఇక ఈ ఇయర్లో, అంటే ఈ సంవత్సరంలో ఇది లాస్ట్ అన్నట్టు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇట్లా చూద్దాం ఏమన్నా. అందరూ హారతి తీసుకొని ఇల్లు ఇవ్వటానికి అయితే సిద్ధమవుతారు. చూడవచ్చు మీరు, చూడండి. ఓకే, రైట్. బాబాయ్ మామా షాట్ పెడతారు. ఇప్పుడైతే దండలన్నీ తీసేస్తారు. ఇక పూజ అయిపోయింది, ఇక తీసేసి ఇప్పుడు నిమజ్జనం అయితే చేస్తారు. ఇక దండలు కానీ ఏమైనా కూడా మీ ఇంటికి తీసుకుపోతే మంచిదని ఇట్లా నమ్ముతారు అన్నట్టు. ఇప్పుడు కట్టిన దేవుని కట్టిన పంచ కానీ, ఇప్పుడు పువ్వులు కానీ, ఏదైనా ఇక ప్రతి ఒక్కటి మన అది అది ఉంటుంది చూసిరా, మన జంజిరము అదేంటో అంటారు కదా, దారం, అది కూడా యూజ్ అవుతుంది ఇంటికి ముందట కట్టడానికి. అది వాళ్ళు ఇస్తారు చూసినావా, అది పంచలు కూడా తీసుకోవచ్చు ఎప్పుడన్నా గుళ్ళలకు మనం మన ఇట్లా కప్పుకోనన్నా లేకపోవచ్చు. ఇట్లా కంపల్సరీగా ఉంచుకోవాలి. ఇక మీకు మీ బుద్ధి ఇక మంచిగా అనిపిస్తే తీసుకోవచ్చు, లేకుంటే లేదు. కానీ పారాయణ వారే ఎవరో ఒకరు అయితే కంపల్సరీ తీసుకుంటారు. ఇట్లా చూడండి. ఇప్పుడైతే మన గణపతిని అయితే తీసారు నిమజ్జనానికి. ఈయనే వాటర్ దగ్గరలోనే ఉన్నాయి, మీరు చూడొచ్చు ఆల్రెడీ. అంటే కొంచెం ఇక గడ్డ వెనక కింద దించుడు కదా, కొద్దిగా చూసుకుంటూ దించాలి, అందుకోసమని ఆగారు. ఒకటేసారిగా తీసుకెళ్తారు చూడండి. నేను కూడా ఉన్నా అందులో, బట్ కాకపోతే వీడియో తీసేది మాత్రం వేరేటోళ్ళు. ఒకటే సైడ్ అవుతుంది మొత్తం. రైట్. ఇక లాస్ట్ టైం ఇక బప్ప గోయింగ్ టు నిమజ్జనం.
ఇంతమంది లేవట్లా లేతలేదు. సాధారణంగా ఇవి గణపతులు దీంతో తయారవుతాయి కానీ కొద్దిగా కష్టమే ఉంది లేచు. ఏదో లాగానైతే మొత్తానికైతే నీళ్ళలో దించారు. ఓకే. ఇక ఒక ఇద్దరు ముగ్గురు అయితే లోపలికి వెళ్ళారు, మిగతా మంది అయితే పైననే ఉన్నారు. ఇక వాళ్ళు రాలేరు అన్నట్టు. ఇక కొంచెం నీళ్ళలో పోతే ఏంటంటే అది కూడా అలకగా అవుతుంది దేవుడు. వన్ సైడ్ అవుతుంది మొత్తం అటు ముందటికి వచ్చింది. ఓకే రైట్. ఇట్లా చేయాలి, నిమజ్జనం చేస్తే ఇట్లా చేయాలి. ఏదైనా కూడా మన గణపతులు తెచ్చుకున్నామంటే కంపల్సరీగా నిమజ్జనం కూడా మంచిగా చేయాలి. పూజలు మంచిగా చేసి నిమజ్జనం రోజు ఇట్లా తొప్పేయద్దు. కొన్ని కొన్ని రీల్స్లలో ఇప్పుడు చూస్తలేమా అట్లా అట్లా మంచిది కాదు మనకు. కానీ ఏది మనం చెప్పలేము కానీ వాళ్ళకు ఇచ్చేసేటోళ్ళు వాళ్ళ ఇష్టం. ఇక అట్లా ఈ విధంగానైతే మొత్తానికైతే మా గణపతి ముచ్చటనైతే అయిపోయింది. దీంతో సమాప్తం. మీరు చూడొచ్చు. ఇక మేము ఒడ్డుగా ఒక 2-3 సార్లు మునిగేసి మళ్ళా దేవుంది మట్టి ఉంటుంది కదా కొంచెం, దేవుని కాడిది అంటే దేవుంది ఇట్లా పువ్వులు కానీ ఏమన్నా ఉంటే అవి తీసుకుంటారు. మట్టి అయితే తీస్తారు కంపల్సరీగా. దేవుంది ఇప్పుడు దానికి ఉంటే మనం అదే దేవునికి పెడతారు. దేవునికి ఉంటుంది చూసినామంటే అదైతే తీస్తారు. ఆల్రెడీ ఎవరో తీసారు మొత్తానికి అయితే. అదేంటి ఆయనకి ఏదో కావాలన్న వాళ్ళే ఇసిరిండు. ఓకే 3 సార్లు మునిగేసి ఒడ్డుకి ఎక్కుడు. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత ఇక పలారం ఉంటుంది కదా దేవునికి పెట్టింది లాస్ట్ ఇక ప్రసాదం. ఆ ప్రసాదం అయితే తినేసి ఇక ఎల్లుడే ఇంటికి, వాళ్ళ ఇంటికి వాళ్ళం. కానీ మంచిగా ఘనంగా జరిగింది గణపతి. మంచిగా అనిపించింది. ఇక గణపతి ఉన్నప్పుడల్లా కొంచెం మంచిగా అనిపించింది. కానీ ఇప్పుడు గణపతి పోయినాక అంత ఊరంతా చిన్నపోయినట్టు ఉంటుంది అన్నట్టు. అది ఉన్నప్పుడు ఎట్లా అంటే మొత్తం ఇది ఏమంటారుగా ఏదో మంచిగా ఉంటుంది. ఇక మనం చెప్పరాదు కానీ మంచిగా ఉంటుంది. ఇది కథ. ఇక లాస్ట్ ఒక పులిహోర సిర పెట్టి తిని ఎల్లుడే ఆల్రెడీ అక్కడికి వెళ్ళి ఇస్తారు. ఇక మళ్ళీ తర్వాత అయిపోయింది. అక్కడికి వెళ్ళి అయితే వచ్చినాం. ఇక మళ్ళీ నెక్స్ట్ డే ఏంటంటే పులిహోర అయితే వంచుడు ఉంటుంది మళ్ళీ ఒకసారి ప్రసాదం ఇక మా ఇంటి దగ్గర వాళ్ళకి. ఓకే రైట్.